హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ మసాలా కర్రీ. అన్నంలోకి చపాతీలోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఎగ్ మసాలా కర్రీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ కోసం ముందుగా గిన్నెలోకి నీరు తీసుకొని అందులో ఒక 5 గుడ్లు వేసి కొద్దిగా సాల్ట్ వేసి 10 నుంచి 15 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వండి. చల్లారాక గుడ్లకున్న పొట్టును తీసివేసి ఒక చాకు సహాయంతో గుడ్డుకు 4 వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలాలో వేసినప్పుడు గుడ్లు ఆ మసాలా అంతా ఎగ్గుకు బాగా పట్టుకుంటుంది. మసాలా కోసం ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయని వేయించడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడెక్కాక కట్ చేసిన ఉల్లిపాయను దోరగా వేయించండి. దోరగా వేగిన ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వస్తాయండి. అలా బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ పక్కన పెట్టి కొద్దిసేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 10 నుండి 12 జీడిపప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు కారం పొడి, 1 స్పూన్ ఉప్పు, దోరగా వేయించుకున్న ఉల్లిపాయలు, 1 కప్పు టమాటో ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేడెక్కాక కొద్దిగా కారం, పసుపు, ఉప్పు వేసుకొని ముందుగా ఉడకపెట్టిన గుడ్లు వేసి 2 నుంచి 3 నిమిషాలు వేగనివ్వాలి. అలా వేగిన గుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా వేసి పూర్తిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మసాలాలో 4 చిల్లీకలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం కలిసేలా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాలు వేయించుకోవాలి. అలాగా వేగాక మసాలాలో 2 నుంచి 3 స్పూన్లు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పెరుగు వేయడం వలన మసాలా గ్రేవీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇలా బాగా ఫ్రై చేశాక ఇందులోకి ఫ్రై చేసిన ఎగ్గులు తీసుకొని మసాలా బాగా పట్టేలా కలపండి. మంటను ఎప్పుడూ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వడం వలన మసాలా అనేది మాడిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ కసూరి మేతి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకొని బాగా కలపండి. గ్రేవీ మరీ పలుచగా ఉండకూడదండి, మరీ గట్టిగా ఉండకూడదండి. ఇలా కలుపుకున్నాక కూరను 3 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత చివర్లో కొద్దిగా కొత్తిమీర కలిపితే కమ్మని రుచితో ఎగ్ కర్రీ తయారవుతుంది. ఇలా తయారైన ఎగ్ కర్రీని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.